హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ ఫుల్ మూన్ డేకి మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ పట్ల తన ఆలోచన విధానం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్ అని వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ ఫుల్ మూన్ డేకి మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ పట్ల తన ఆలోచన విధానం ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం అన్నమాట. ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉంటున్నాయి. మీ పర్సన్కి మీకు చాలా సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ అని అనిపిస్తుందండి ఇది. అండ్ కొంతమందికి మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు అన్నమాట. మీరు మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమందికి కూడా మ్యారేజ్ కూడా ఉంటుంది. కొంతమంది విడిపోతే కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీగా కావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ ఏదో ఒక విషయంలో తను చాలా బాధపడుతున్నారండి. ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు విడిపోయి ఉన్న మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారండి, చాలా బాధపడుతున్నారు. తను ద టవర్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట. ఒకవేళ బ్లాక్లో పెట్టేసి ఉన్నా తను మీ పర్సన్ మీకు అన్బ్లాక్ చేయబోతున్నారండి. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఇంకా మీతో దూరంగా ఉండలేరన్నమాట. ఈ పర్సన్ చెప్పాను కదా, ఇక్కడ రిస్క్ తీసుకొని మరి మీతో చెప్పాను కదా, ఇక్కడ రిస్క్ తీసుకొని మరి తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా భయపడి ఒకవేళ మీరు మీ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ మీకు తన ఫ్యామిలీకి భయపడి కూడా తను మీకు దూరమే ఉండొచ్చు, కానీ మళ్ళీ తను మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, ప్యాషనేట్ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీతో మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ, ఇక్కడ పాస్ట్ పర్సన్ అన్నమాట. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి, మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారనమాట. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కనెక్షన్ గురించి కావచ్చు. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందండి, గుడ్ న్యూస్ రాబోతుంది అనమాట. 8 hours 8 days 8 weeks లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ రాబోతుంది. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారండి. ఇక్కడ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ తనే వస్తున్నారండి, ద చారియట్. తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ దగ్గరలో అయితే లేరండి, చాలా దూరం దూరం ఉన్నారనమాట. వేరే కంట్రీస్, సిటీస్ కావచ్చు, ఇద్దరు దూరంలోనే ఉన్నారు. మీకు కొంతమందికి ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు, మీకు ఒక చిన్న ఆఫర్ అనేది రాబోతుందన్నమాట. మీ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి పర్సనే ఉంటారంటే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ మీరే మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అయితే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా అనుకోవచ్చు అన్నమాట. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీకు జడ్జిమెంట్ చేయాలి ఏదో ఒక విషయంలో అని అనుకుంటున్నారు. మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీకు మీ పర్సన్కి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండి ఉంటుందండి. ఎందుకంటే ఈ పర్సన్ కొద్దిగా
ఇన్మెచ్యూర్ పర్సన్ అనమాట. ఇన్మెచ్యూర్, తన ఏజ్లో పెద్దగా అయినా కూడా ఇన్మెచ్యూర్గా ప్రవర్తిస్తారనమాట రిలేషన్షిప్ పరంగా. మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి, ఎందుకంటే ఆ పర్సన్కి చేసి మానేశారు. మీకు మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారనమాట. మీ బ్యూటీ మీద, మీ డ్రెస్సింగ్ మీదనే, మీకు మీ కెరియర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఉన్నారండి. మీరు ఫ్రెండ్ కొంతమంది విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉందన్నమాట. కొంతమంది గెట్ టుగెదర్ లాంటి పార్టీస్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉందండి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మీ పెద్దల అడ్వైస్ అంటే తీసుకోండి. దానివలన మీరు మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మీరు కలిసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. అండ్ కొంతమంది లైఫ్లో ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. మీ కెరీర్ ఒక న్యూ బిగినింగ్ అనేది అవుతుందన్నమాట. మీ కెరియర్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, న్యూ బిగినింగ్ అవుతుంది. ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తే తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. మీ లైఫ్లోకి రావడానికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. తన ఫోకస్ అంతా ఇప్పుడు మీ మీదే ఉందండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి. లైఫ్లో మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి. ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే మీరు తన ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తను ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంట్లో వాళ్ళతో, తన ఫ్యామిలీతో కూడా కావచ్చు డిస్కషన్ చేస్తున్నారన్నమాట. రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి. ఏదో ఒక రెండు విషయాల మీద తను మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ ఫర్ ఆ ఫ్యాన్స్ వచ్చింది. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేస్తున్నారండి ఈ పర్సన్. మీ గురించి ఆలోచించకుండా కూర్చున్నారన్నమాట. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, తన ప్రేమ అంతా మీకు పంచాలి. ఒకవేళ మీరిద్దరు దూరం ఉంటే మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. తన ఫ్రెండ్స్తో చర్చిస్తున్నారు, తన ఇంట్లో వాళ్ళతో చర్చిస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అన్నమాట తను. ఓకే, ఇక్కడ మనకి 8 days 8 hours లోపల అండ్ 8 weeks లోపల కూడా కావచ్చు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుందన్నమాట. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండి, మీరు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారండి. మీతోనే, మీ కిడ్స్తోని కూడా తను హ్యాపీగా ఉండాలి, ఇప్పటికైనా తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. దానివలన ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారండి ఈ పర్సన్. ఫ్రెండ్సా లేదా ఇంట్లో వాళ్ళు తను డిస్కషన్ అని చేస్తున్నారనమాట. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారండి. మీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు. ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారనమాట. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ అయితే తన ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారండి. మీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ చాలా దూరంలో ఉన్నారండి, తను రాబోతున్నారనమాట మీ దగ్గరికి. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయితే, మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. తను ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు, మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. ఓకే, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఎనర్జీస్ అనేది చాలా ఎక్కువ ఉందండి. మీది మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాం. మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఏదో ఒక విషయంలో తను క్లారిటీ కావాలి అని అనుకున్నారండి అండ్ మీతో రీయూనియన్ కూడా చేశారు. ప్రజెంట్లో తను చాలా సైలెంట్గా ఉన్నారండి, క్లోజ్డ్ బుక్ అయిపోయారు.
ఫ్యూచర్లో మీతో చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్. మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారనమాట. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి ఈ పర్సన్. ఒక హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. ఒక కంపెనీకి బాస్ కానీ, అడ్వకేటర్ కానీ, పోలీస్ కానీ, ఒక కాలేజీ అయితే తను ఒక లెక్చరర్ కానీ అలా అన్నమాట. ఒక హై పొజిషన్లో పర్సనే ఉంటారనమాట మీ పర్సన్. మీరు పాస్ట్లో మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారు. ప్రజెంట్లో ఇలాంటి విషయాలు మీరే జగిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ క్లోజ్డ్ బుక్ అయిపోయారు కదా, అందుకని నేను ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో మీకే తెలియదన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఒక డైలమాలో ఉన్నారు. మీ పర్సన్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో మీకు అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట మీరు. ఫ్యూచర్లో మీ ఫోకస్ అంతా మీ పర్సన్ మీదే పెట్టేసి ఉన్నారండి. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో కూడా చాలా బాధ పెట్టిస్తున్నారండి ఈ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ పర్సన్ అయితే అన్ని పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి మీ పట్ల. అందరూ క్లైమ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకో వీడియోలో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు బాబాయ్ అండి. టేక్ కేర్.